ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావుపై ఏపీ ప్రభుత్వం వేటు వేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో చంద్రబాబుకు వ్యతిరేకంగా వైసీపీ అభిమానులు పెట్టిన పోస్టులను షేర్ చేసినందుకు గాను ఆయనను పదవి నుంచి తప్పించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఐవైఆర్ ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో చంద్రబాబును విమర్శిస్తూ వైసీపీ అభిమానులు పెట్టిన పోస్టులను, వివిధ వెబ్సైట్స్లో వస్తున్న కథనాలను తన ఫేస్బుక్ వాల్పై షేర్ చేస్తూ వస్తున్నారు. దీంతో దీన్ని గుర్తించిన టీడీపీ నేతలు చంద్రబాబుకు ఫిర్యాదు చేయడంతో ఐవైఆర్ ను బ్రాహ్మణ కార్పొరేషన్ పదవి నుంచి తప్పించారు ఏపీ సీఎం. ప్రభుత్వ నామినేటెడ్ పదవిలో ఉన్న ఐవైఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్టులు చేయడం వివాదాస్పదంగా మారింది. టీడీపీ అభిమానులు ఆయనపై సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన్ను పదవి నుంచి తప్పించడం ఏపీలో సంచలనంగా మారింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛ లేదా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే తొలగిస్తారా అంటూ విమర్శలు వస్తున్నాయి. 2019 ఎన్నికల్లో తనకు టీడీపీ నుంచి విజయవాడ సెంట్రల్ టికెట్ కావాలని ఐవైఆర్ చంద్రబాబును అడిగారని, చంద్రబాబు నో చెప్పడంతోనే కోపంతో సీఎంకు వ్యతిరేకంగా వైసీపీ అభిమానులు పెట్టిన పోస్టులను షేర్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో టీడీపీ అభిమానులు అంటున్నారు. దీంతో ఐవైఆర్ ను వైసీపీలో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఉండవల్లి అరుణ్ కుమార్ మధ్యవర్తిత్వంగా వైసీపీలోకి రావాలని ఆహ్వానించినట్లు టాక్ వినిపిస్తోంది. విజయవాడ సెంట్రల్ టికెట్ ఇస్తామని జగన్ కూడా ఐవైఆర్ కు హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. సెంట్రల్ నియోజకవర్గంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువ మంది ఉన్నారు. దీంతో ఐవైఆర్ కు టికెట్ ఇచ్చేందుకు జగన్ కూడా సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తర్వాత ఐవైఆర్ వైసీపీలో చేరే అవకాశం ఉందనే టాక్ గట్టిగా నడుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.